దత్తాత్రేయ స్వామివారి చరిత్ర 9వ భాగం. ఆ విధంగా దత్తస్వామి వల్ల దివ్యమైన వరాలు పొంది అద్భుత శక్తులు సాధించినాక కూడా విష్ణుదత్తుడికి గర్వం లేసవంతైనా అంకురించలేదు. మహానదులన్నీ కలిసిన పొంగులు లేని సముద్రంలాగా అతడు యథాప్రకారంగానే ఉండిపోయాడు. అతడెవ్వరిని చులకనగా చూడలేదు, ఎవరి దగ్గర తన శక్తిని చూపలేదు. నివురుగప్పిన నిప్పులాగా అతనలా తన ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నా మల్లెపొద వాసన ఊరంతా పాకినట్టు అతని ప్రభావం మెల్లిమెల్లిగా రాష్ట్రమంతా వ్యాపించసాగింది. అతను కూడా తన మీద కర్తబుద్ధి పెట్టుకోకుండా కేవలం నిష్కామంగా జనులకు ఉపకారం చేస్తుండేవాడు. ఇలా ఉండగా వారి మాతాపురానికి కొంచెం దూరంలో కుశావర్తనమనే పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ చాలామంది సద్బ్రాహ్మణులు వేదాంగ గోష్ఠులతో పవిత్రంగా కాలక్షేపం చేస్తూ ఉండేవారు. వారిలో ఒక ఆయనకు ఏం పాపకర్మమో గాని పుడుతూనే వాతగుల్మ రోగం వెంట పెట్టుకున్న కొడుకొకడు పుట్టాడు. వయసు వస్తున్నా వాడికి ఆ రోగం తగ్గలేదు. అయినా పెళ్ళేడు బాగా రాకముందే తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు. ఆ పిల్ల సుమేధ చిన్న బొట్టే, దీపం లాంటి పిల్ల. పాపం అన్నం పుణ్యం మెరగదు. పిల్ల ఎదిగి కాపురానికి వచ్చే లోపలే వాడికి తల్లిదండ్రులిద్దరూ గతించారు. ఆ సరికి వాడికి వాతగుల్మంతో పాటు జలోదరం, రక్తపిత్తం కూడా పట్టుకున్నాయి. క్షయరోగం అంకురించింది. ఇలాంటి స్థితిలో వాడి సంగతి చూసే దిక్కు లేకుండా పోయింది. అప్పుడు ఆ సుమేధ ముక్కుపచ్చలారని పసిపిల్ల అప్పుడప్పుడే అంకురిస్తున్న యవ్వనంలో నిశ్చింతగా గంతులు వేస్తూ ఉండవలసిన తూనీగా. పాపం అదెంత పుణ్యాత్మురాలో, తన భర్తకు తానే సేవ చేసుకుంటానని పట్టుబట్టి పుట్టిల్లు వదిలి అత్తింట నిలిచి అతన్ని కంటికి రెప్పలాగా కాపాడుకోసాగింది. ఆడపనులు మగపనులు కూడా తానే సంభాళించుకుంటూ మొగుడికి కన్న తల్లిలాగా సేవ చేస్తున్న ఆ పిల్లని చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది. అయితేనేమి, అతనికి రోజురోజుకి రోగాలు ముదురుతున్నాయే గాని తగ్గుముఖం చూపనే చూపటం లేదు. ఉన్న రోగాలు చాలక భగంతరం, అతిసారం, హృద్రోగం కూడా పట్టుకున్నాయి. చేయిస్తున్న వైద్యాలన్నీ నిష్ఫలం కావడంతో ఆ పిల్ల భర్త ఆరోగ్యం కోసం ఎవరే వ్రతం చెబితే ఆ వ్రతం ఆచరించేది. తోటివారంతా భర్తలతో పైలా పచ్చీసుగా తిరుగుతూ ఉంటే ఈ పిచ్చి పిల్ల పాపం రోజుకో కొత్త నియమంతో, కొత్త వ్రతంతో శరీరాన్ని కృషింపచేసుకుని భర్తకు చెప్పరాని సేవను చేస్తూ ఉండేది. పుట్ట పుట్టకు వారిపోసేది, చెట్టు చెట్టుకు ప్రదక్షిణం చేసేది, వేల్పు వేల్పుకు మొక్కులు మొక్కేది, ముడుపులు కట్టేది, ఉపవాసాలుండేది. అయినా అతనికి అణువంతైనా గుణం కనపడలేదు. ఆ నోట ఆ పిల్లకు విష్ణుదత్తుడి ప్రభావం తెలియవచ్చింది. దత్తస్వామి మహిమ అంతకు ముందే విని ఉండటం వల్ల ఇప్పుడు విష్ణుదత్తుడి మాట వినేసరికి తన భర్తకు ఆయన ఏదైనా చేస్తాడేమోనని ఆ పిల్లకు ఆశ పుట్టింది. రోగిని అక్కడికి తీసుకుపోదామంటే అతడు కదిలే స్థితిలో లేడు. ఆలోచించి తన తండ్రికి కబురు చేసి రప్పించుకొని ఆయన్ని తోడు పెట్టుకొని విష్ణుదత్తుడిని దర్శించింది. ఆయన్ని చూసేటప్పటికే వ్రత దీక్షలన్నీ పూర్తయినట్లు అనిపించింది. ఆ పిచ్చి పిల్లకి తండ్రి కన్నా ఆప్తుడైన వాణ్ణి చూసినట్లు అనిపించి గుండె తరుక్కుపోయి నోట కొంగు కుక్కుకుంటూ బోరున ఏడ్చింది. విష్ణుదత్తుడికి భూత భవిష్యాలన్నీ తెలుసు. అతను ఆ పిల్ల విషయంలో కరుణతో ద్రవించి ఉన్నాడు. అయినా లోకవృత్తాన్ని అనుసరించి విషయం ఏమిటని అడిగి తెలుసుకుని, దత్తాత్రేయుడుండగా మనకు భయమెందుకమ్మా అని అనేక రకాలుగా ఓదార్చి, సరే పోయి పిల్లవాడిని చూద్దాం పదండి అని వారితో కలిసి కుశావర్తానికి వచ్చాడు. వారొచ్చేటప్పటికి రోగికి త్రిదోషం సంక్రమించి సన్నిపాత జ్వరం ప్రకోపించి స్పృహ తప్పి ఉన్నాడు. పిలిస్తే పలకటం లేదు. ఆ స్థితిలో ఉన్న భర్తను చూసేసరికి సుమేధకు గుండె పగిలినట్లయింది. పిచ్చి పట్టిన దానిలా, పిశాచం పట్టిన దానిలా వెర్రిగా ఏడుస్తూ విష్ణుదత్తుడి పాదాలను పట్టుకొని, పెదనాన్నగారు నాకు పతిభిక్ష పెట్టండి అని నేల మీద పొర్లాడింది. విష్ణుదత్తుడు కరుణతో ద్రవించి కూడా లోపల నెలకొని ఉన్న నిశ్చలమైన ప్రశాంతిలో నిదానంగా ఆలోచిస్తున్నాడు. దత్తస్వామి ఇచ్చిన దివ్యశక్తి వల్ల తానీ రోగాలన్నీ త్రుటిలో హరించి వేయగలడు. కానీ దానివల్ల ఏ మహోదాత్త ప్రయోజనము సిద్ధించదు. వాడు బ్రతుకుతాడు అంతే. అంత మాత్రంతో ఏం జరిగింది? వాడు బ్రతికి ధర్మాత్ముడు కావాలి. పూర్వజన్మలో చేసిన పాపాలు మళ్ళీ చెయ్యరాదు. అంతేకాదు, పై మెట్టెక్కాలి. అందుకు వాడికి శాస్త్రోక్త కర్మల మీద విశ్వాసం కుదరాలి. శాస్త్రం ప్రకారం ప్రాయశ్చిత్తం చేసుకుంటే పూర్వ పాపాలు నశించి రోగాదులు పోతాయని, వ్రతాలు ఆచరిస్తే పుణ్యం కలిగి కొత్త సుఖాలు లభిస్తాయని ప్రత్యక్షంగా వాడు చూడాలి. అలా అయితే వాడు బ్రతికున్నంతకాలం శాస్త్రోక్తంగా నడిచి బ్రతికినందుకు సాఫల్యం పొందుతాడు.
అంతేకాని తన మహత్తు చూపించి తన కొమ్ములు పెంచుకుంటే అదేం పని? అది కాదు మార్గం. వాడు చేసే సత్కర్మలు సత్వరంగా ఏమిటి తక్షణంలోనే ఫలించేటట్టు తన శక్తిని కూడా రహస్యంగా జోడించవచ్చు. అది వేరే విషయం. ఇదే సరి అయిన మార్గం. ఇలా ఆలోచించి విష్ణుదత్తుడు ఆ పిల్లని లేవదీసి గంభీరంగా ఇలా అన్నాడు. అమ్మాయ్, ఏడ్చి ఏం లాభం? ఏడవకు, చెప్పేది విను. చేసిన కర్మ అనుభవించక తప్పదు. నాకైనా నీకైనా అంతే, బ్రహ్మకైనా అంతే. దాన్ని మార్చటం ఎవరికి వశం? పూర్వజన్మలో చేసిన పాపం రోగరూపంలో వచ్చి పీడిస్తుందని శాస్త్ర సిద్ధాంతం. అయితే ప్రాయశ్చిత్తాలున్నాయి. వాటిని కష్టపడి చేయాల్సి ఉంటుంది. బ్రహ్మహత్య వల్ల క్షయరోగం వస్తుంది. ఈ ఒక్క క్షయకే 12 సంవత్సరాలు మహాదీక్షతో వ్రతం చెయ్యాలి. మీ నాన్నగారు వారు అంతా పండితులే. నేను చెప్పేదేముంది? కర్మ విపాకం గ్రతం ఉంది. దాని ప్రకారం నువ్వు చెయ్యగలవా అని ఆలోచిస్తున్నాను. విష్ణుదత్తుడి మాట పూర్తి కాకముందే సుమేధ మాట బాణంలాగా దూసుకొచ్చింది. పెదనాన్నగారు, మీరు నిప్పులో దూకమన్నా దూకుతాను. ఆయన్ని బ్రతికించండి చాలు. విష్ణుదత్తుడు సంతోషించి లోపల స్వామిని స్మరించుకుని యథాలాపంగా పలకరించినట్టు రోగిని ఒకసారి పిలిచాడు. వాడు మెల్లగా కళ్ళు తెరిచి నీరసంగా పలికాడు. అంతా సంతోషించారు. ఈలోగా ఊళ్ళో పెద్దలంతా అక్కడ చేరారు. విష్ణుదత్తుడు వాళ్ళందరితోనూ సంప్రదించి కర్మనిష్టానుసారంగా ప్రాయశ్చిత్త నిర్ణయం చేశాడు. బ్రహ్మహత్య వల్ల వచ్చి రోగానికి 12 సంవత్సరాల వ్రతం, విష్ణు ద్రోహం వల్ల వచ్చి జలోదరానికి మరో 12 సంవత్సరాల వ్రతం, ఇక వాతగుల్మానికి 6 సంవత్సరాల వ్రతం, భగంధరానికి 3 సంవత్సరాల వ్రతం, ఈ రకంగా నిర్ణయించి సుమేధకు ప్రత్యేక దీక్షలిచ్చాడు. ఆయా వ్రతాలు ప్రారంభించేటప్పటికీ ఆయా రోగాలు తగ్గుముఖం పట్టినాయి. రోగాలు నయమవుతున్న కొద్దీ ఆ యువకుడు తాను కూడా వ్రతాల్లో యథాలాపంగా పాలు పంచుకోసాగాడు. వ్రతకాలం సగం తీరేసరికి ఆ పూర్తి రోగాలు పూర్తిగా నయమైపోయాయి. దంపతులిద్దరూ మిగిలినవి వ్రతభాగాల్ని ఇతోధిక శ్రద్ధతో పూర్తి చేశారు. వ్రతదీక్షలన్నీ పూర్తి అయ్యాక దంపతులిద్దరూ విష్ణుదత్తుణ్ణి తమ ఇంటికి పిలుచుకుని 3 రోజులు అట్టే పెట్టుకుని దైవ సమానంగా షోడశోపచారాలు చేశారు. అతను కూడా ఆ పిల్లను కన్న కూతురులాగా చూసుకొని ఆ పిల్లవాడి హృదయాన్ని స్పృశిస్తూ దత్తమంత్రాన్ని జపించి ధర్మబుద్ధి సత్సంతానము ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగేటట్టు ఆశీర్వదించి ఇంటికొచ్చాడు. చూశావా దేవేంద్ర, విష్ణుదత్తుడు ఆ సుమేధకు గాని ఆ పిల్లవాడికి గాని, నాయన జగత్తంతా మిథ్య, చావు పుట్టుకలనేవి లేవు, రోగాలనేవి అసలే లేవు అంటే తలకెక్కుతుందా చెప్పు? పోనీ పుణ్యాలు చెయ్యండి, వచ్చే జన్మకి సుఖపడతారు అంటే నచ్చుతుందా? కనుకే విష్ణుదత్తుడు తన శక్తితో పాటు యుక్తిని జోడించి ఆ విప్రయువకుడి బుద్ధిని ధర్మతత్పరం అయ్యేటట్టు చేశాడు. పైకి మాత్రం ఆ వ్రతాలకు ప్రాయశ్చిత్తం మాత్రమే ఫలం, కానీ నిజానికి అవే అతనికి చిత్తశుద్ధికరాలు, పరంపరగా మోక్షప్రదాలు కూడా అయినాయి కదా. లోకంలో కూడా హితం కోరేవారు అగ్నులైన వారి పట్ల ఇలాగే చేస్తారు. పసివాడికి అనారోగ్యం చేసి చేదుమందు తినాల్సి వచ్చిందనుకో, వాడు మందు తీసుకోనని ఏడుస్తాడు. అప్పుడు తల్లి ఒక చేత్తో కలకండ ముక్క పట్టుకొని రెండో చేతితో మందు పట్టుకొని ముందు మందు పుచ్చుకుంటే తర్వాత కలకండ పెడతానంటుంది. వీడు కలకండ కోసం కళ్ళు మూసుకుని మందు మింగేస్తాడు. ఆ తల్లి చూపించినంత కలకండ పెట్టేస్తే అపత్యం అవుతుందని రవ్వంత పెట్టి మిగిలింది దాచేసి అయిపోయిందంటుంది. ఆ తల్లికి పాపం రాదు, పైగా అలాగే చెయ్యాలి. అలా చేస్తేనే పుణ్యం. ఇంద్ర, మనకు శాస్త్రాలు కూడా తల్లుల వంటివే. శాస్త్రం వల్ల కనిపించే ఐహిక సుఖం కలకండ వంటిది. ఈ సంసారమే రోగం, మహావాక్య మరణమే మందు. ఇప్పుడు సమన్వయం చేసి చూడు ఇంద్ర. ఏ విషయాల్లో అయినా సరే, ఆత్మతత్వ విషయమైనా మరొకటైనా నీకు తెలిసిన సత్యాన్ని మరొకరికి బోధించాలంటే ఆ బోధనం క్రమక్రమంగా జరగాలి. అవతల వారికి దృఢత్వం కలిగేందుకోసం ఆ విషయాన్ని తిప్పి తిప్పి అనేక రకాలుగా మళ్ళీ మళ్ళీ చెప్పాలి. ఇందుకు ఉదాహరణగా విష్ణుదత్తుడిదే మరొక కథ చెబుతా విను. ఇంద్ర, సహ్యాద్రికి ఉత్తరంగా ఉన్న ఒక గ్రామంలో కుండిలుడు అనే బ్రాహ్మణుడుండేవాడు. అతని భార్య విశాలాక్షి అచ్చపు బంగారపు బొమ్మ. దాన్ని చిదిమి దీపం పెట్టుకోవచ్చు అన్నట్టుండేది. కొత్త కాపురం, ఇద్దరు వయసులో ఉన్నారు. ఇంట్లో ఎవరు పెద్దవాళ్లు లేరు. ఇద్దరికీ ఆనుకూల్యం కుదిరింది. ఉన్నంతలో అన్నోదకాలికి లోటు లేదు. ఇంకేం కావాలి? వారి కాపురం స్వర్గానికి బెత్తడెడంగా సాగిపోతోంది. ఇలా ఉండగా కుండిలుడికి పట్నం వెళ్ళవలసిన పెద్ద పనొకటి వచ్చింది. వెళ్ళి రావాలంటే కనీసం 4 రోజులు పడుతుంది. ఇక్కడ కొత్త భార్య, చిన్నది, ఇంట్లో వేరే తోడు లేదు. అయినా పోక తప్పదు. అతను చెయ్యవలసిన ఏర్పాట్లన్నీ చేసి కదలలేక కదిలి వెళ్ళాడు.
వెళ్ళేటప్పుడు 1000 జాగ్రత్తలు చెప్పాడు. తెలివిగా ఉండమని, తలుపులు ఎవరైనా కొడితే కిటికీలోంచి చూసి గాని తలుపు తీయొద్దని, పాదుకంగానే తలుపులన్నీ గడియలు పెట్టుకుని ఇంట్లోనే కూర్చోమని, పెత్తనాలు చెయ్యొద్దని అనేక రకాలుగా చాలా చెప్పాడు. ఆ పిల్ల కూడా దిగులుగా బిక్కుబిక్కుమంటూ జాగ్రత్తగానే ఉంటోంది. ఆ ప్రాంతాల్లో ఒక బ్రహ్మరాక్షసుడు తిరుగుతూ ఉండేవాడు. వాడు పూర్వజన్మలో జంటిగుడు అనే బ్రహ్మచారి. వేదం చదువుకున్నాడు, కానీ దురాచారాల పాలుపడ్డాడు. దాంతో ఎవ్వరూ పిల్లనియ్యలేదు. అందువల్ల చెడు తిరుగుళ్ళు మరిగి ఆ తిరుగుళ్లలో ఏవో విరోధాలు వచ్చి అకాలంగా చచ్చాడు. చచ్చి పిశాచమై ఆ ప్రాంతాల్లోనే తిరుగుతున్నాడు. వాడు పిశాచమైన దగ్గర నుంచి వాడి కామాతిరేకం పెచ్చు పెరిగింది. వాడటు పిశాచాల్లో పిశాచాల్ని, ఇటు మనుషుల్లో ఆడవాళ్ళని కూడా సమయం దొరికితే పీక్కు తినేస్తున్నాడు. ముఖ్యంగా వయసులో ఉన్న స్త్రీలు ఒంటరిగా దొరికితే వాడేదో మారువేషంలో వచ్చి మహా క్రూరంగా వ్యవహరిస్తూ ఉండేవాడు. వాడు బహుమొండి పిశాచం. ఎంతటి మాంత్రికుడికి లొంగేవాడు కాడు. విశాలాక్షి కాపురానికి వచ్చిన దగ్గర నుంచి వాడి కళ్ళు ఈవిడి మీదనే ఉన్నాయి. కానీ భర్త వేదం చదువుకున్నాడని, అనుష్ఠానపరుడని ఆవిడ జోలికి రావడానికి సందేహించాడు. ఇప్పుడు కుండిలుడు ఊరికెడుతూ ఉండడం తెలిసేసరికి వాడికి ధైర్యం వచ్చింది. ఆ మాయదారి పిశాచివాడు కుండిలుడు బయలుదేరిన సాయంత్రానికల్లా తాను కుండిలుడి రూపం ధరించి మసక చీకటి పడుతుండగా కుండిలుడి ఇంటికెళ్ళాడు. వచ్చినవాడు తన భర్తే అనుకొని ఆ వెర్రి తల్లి చాలా సంతోషించి మొహం చేటంత చేసుకుని అప్పుడే వచ్చేసారేమిటని అడిగింది. వాడెక్కడా లేని నయగారాలు చూపించి, నేనెవడి కోసం పోతున్నానో వాడే దారిలో తగిలాడు. వాడేదో పని మీద ఎటో పోతున్నట్ట. నన్ను 4 రోజులు ఆగి రమ్మన్నాడు అని చెప్పాడు. ఆ పిల్ల నమ్మింది. చాలా ఉత్సాహపడ్డది. రాత్రి పొద్దుపోయింది. ఈ రాక్షసుడు భర్త అనుకుని వాడితో క్రీడ ప్రారంభించిన ఆ సాధ్వికి కొంచెం సేపట్లోనే ఆశ్చర్యం, మరికొంచెం సేపట్లోనే భరించరాని యమయాతన, గుండెలవిసే భయము ఆవరించినాయి. వలవల ఏడుస్తుండగానే ఆ రాత్రి భళ్ళును తెల్లవారింది. తెల్లవారుతూనే పని మీద పొరుగురు పెడుతున్నాను, సాయంత్రానికి వస్తాను, జాగ్రత్తగా ఉండు అంటూనే వెళ్ళిపోయాడు వాడు. ఆ అమాయకురాలికి ఎటూ పాలు పోలేదు. వాడెవడో పరమ రాక్షసుడు అనిపిస్తోంది. కానీ ఆకారమంతా అచ్చంగా తన భర్తదే. వెంట్రుక వాసి తేడా లేదు. కానీ ఈ బాధ భరించడం ఎట్లా? వీడికన్నా దున్నపోతూ నయమేమో. ఎవరితోనైనా చెప్పుకోవడానికైనా వీలు లేని సమస్య ఇది. మళ్ళీ చీకటి పడుతోందంటే ఒంటికి జలదిరింపు పుడుతోంది. అయినా చీకటి పడనే పడ్డది. పెద్ద బుట్టెడు మల్లెపువ్వులు పట్టుకొచ్చాడు భర్త. గొడ్డును అలంకరించినట్టు విశాలాక్షి ఒళ్లంతా పూలదండలు కట్టాడు. పక్క మీద ఎంతెత్తున్న పూలు పోశాడు. నిన్న రాత్రి నయం, పొద్దుపోయేదాకా ఆగాడు. ఆ రాత్రి ఆ పిల్ల పడ్డ బాధ రౌరవ నరకంలో కూడా ఉండదు. ఆ పిల్లని ఎంత పీడిస్తే అంత తృప్తి ఆ పిశాచిగాడికి. రోజులు అలాగే గడుస్తున్నాయి. వాడెవడో పిశాచమే తప్ప తన భర్త కాదని నిశ్చయమైపోయింది. కానీ ఎవరితో చెప్పేట్టు, ఎలా నమ్మించేట్టు? క్రమంగా వాడు వస్తున్నాడంటేనే భయంతో గుండెలవిసిపోతున్నాయి. మనిషి దిగులుతోనూ రోగంతోనూ పూచిక పుల్లైంది. చెంపల మీద, ఎదురు రొమ్ముల మీద ఎముకలు వెళ్ళుకొచ్చినాయి. జుట్టు రాలి తల సగం బట్ట తేలింది. కళ్ళ చుట్టూ నల్లని చారలు మొలిచినాయి. కళ్ళని దైన్యం, ముఖాన్ని భయం, మనస్సుని నిస్పృహ ఆవరించేసినాయి. చావటానికి కూడా శక్తి లేక, ధైర్యం లేక జీవచ్ఛవంలాగా బ్రతుకుతోంది. అలా ఎన్ని రోజులు గడిచాయో తెలియదామెకు. 4 రోజులు గడవంగానే అనుకున్నట్లే అసలు భర్త వచ్చాడు. వచ్చిన భర్తను చూసి భయంతో బిత్తరపోయి గడగడ వణికిపోసాగింది. శవప్రాయంగా ఉన్న భార్యను చూసి దిమ్మెరపోయాడు భర్త. మెల్లిగా భార్యను పలకరించాడు. కొంత సంభాషణ నడిచేటప్పటికీ ఇప్పుడు వచ్చింది తన అసలు భర్త అని నమ్మకం కుదిరింది. కుదిరి ఏదో చెప్పబోయింది. ఇంతలో వాకిట్లోంచి, ఎవడివిరా నువ్వు? నా వేషంతో వచ్చి నా పెళ్ళాంతో సరసాలాడుతున్నావు అంటూ పొలికేకలు పెట్టుకుంటూ లోపలికొచ్చాడు జంటిగుడు. వాడికి విశాలాక్షి మీద మోహం పెచ్చు పెరిగి మొండి ధైర్యం వచ్చి పట్టపగలు మారు రూపంతో నలుగురు మధ్యకి వచ్చేశాడు. కుండిలుడు వాడిని చూసి మొదట్లో నివ్వెరపోయి తత్తరపడ్డా అంతలో అతనికి ఒళ్ళు తెలియని కోపం వచ్చి జంటిగుడి మీద కలియబడ్డాడు. అలా ఇద్దరు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, నెట్టుకుంటూ నడివీధి మీదికొచ్చారు. ఆ సరికి ఊరువారు ఆడామగ అంతా పోగయ్యారు. అందరూ నోళ్లు వెళ్ళబెట్టుకొని చూస్తున్నారు. ఇద్దరిది ఒకే పోలిక. మాట తీరేమి, రూపురేఖలేమి, కళాకాంతులేమి, కట్టుబొట్టులేమి, అన్నింటా ఇద్దరు అచ్చుగుద్దినట్లున్నారు. ఇద్దరు నిజం కుండిలుడులు కాలేరు కదా. కానీ దొంగెవరో దురెవరో గుర్తించటం ఎట్లా? ఎవరికి ఏమీ తోచటం లేదు. విశాలాక్షికి అసలేమీ పాలుపోకుండా ఉంది. ఇవాళ ఊరు నుంచి వచ్చినవాడు తన భర్త. ఇన్నాళ్ల నుంచి ఉంటున్నవాడు దొంగ వెధవ, అది నిశ్చయమే. కానీ ఇద్దరూ కలిసి ఒకే చోట ఉండేటప్పటికీ గుర్తించడం ఆవిడ వల్ల కావటం లేదు. వృద్ధాంగనలంతా చేరి ఆమె చెవిలో గుసగుసలాడసాగారు.
ఆమె ఏమైనా చెప్పగలుగుతుందేమోనని. ఆవిడే చెప్పగలుగుతుంది. ఇంట్లో నెల్లాళ్లుగా ఉన్నవాడిది రాక్షస బలం. తన భర్త మృదువైన వాడు, అది ఆవిడకి తెలిసింది. కానీ ఇప్పుడు ఇద్దరూ తుల్యబలంగానే వ్యవహరిస్తున్నారు. ఒకడు బలవత్తరుడని చెప్పేందుకు వీలు లేకుండా ఉంది. ఇంకేం చెయ్యాలి? ఊరి పెద్దలు నిదానంగా ఆలోచించేసరికి వారికి జంటిక పిశాచం సంగతి గుర్తుకొచ్చింది. వాడు ఆడవాళ్ళని పీడించుకు తింటూ ఉంటాడని ఆ ప్రాంతాల్లో అందరికీ ఎరిగిందే కదా. ఇది వాడి పని అయ్యుంటుంది. ఇప్పుడు వాడు బరి తెగించి స్పష్టమైన మారు రూపంతో 10 మందిలోకి వచ్చాడన్నమాట. ఇప్పుడు వీడిని ఉపాయంగా మట్టుపెట్టకపోతే ఇక లాభం లేదని వారంతా కూడబలుక్కొని వాళ్ళ దగ్గరకు వచ్చి మంచి మాటలతో వాళ్ళిద్దరినీ విడదీసి, అబ్బాయిలు, మీలో ఎవడు అసలైన వాడని మేము తేల్చలేకుండా ఉన్నాం కనుక పెద్దలైన వాళ్ళ దగ్గర తేల్చుకుంటే బాగుంటుంది. అప్పుడు విశాలాక్షి కూడా వాణ్ణి ప్రేమపూర్వకంగా అనుసరిస్తుందని నచ్చజెప్పి మెల్లగా పక్క గ్రామంలో ఉన్న విష్ణుదత్తుడి దగ్గరికి తీసుకెళ్లారు. పెద్ద ముత్తైదువుల ఓదార్పులతో ఎలాగో నిలబడి ఉన్న విశాలాక్షి విష్ణుదత్తుడిని చూసేసరికి దుఃఖం ఆగక పాదాల మీద పడి ఏడ్చింది. అతనికి విషయమంతా తెలిసింది. అందులో పిశాచం ఎవరో కూడా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అయినా తానేదో దివ్య శక్తి వల్ల వీడు రాక్షసుడని తెలుసుకున్నాడంటే అప్పటికెవరూ మాట్లాడకపోవచ్చు, మనసులో కూడా శంకించకపోవచ్చు. కానీ కాలక్రమంలో కొందరికైనా వీడు వట్టి డాంబికం చేశాడనో, పక్షపాతం చూపాడనో, మరోటనో కుశంకలు బయలుదేరవచ్చు. అందువల్ల చూసేవారికి క్రమంగా అసలు వాడెవడో పిశాచమెవడో నిశ్చయంగా తెలిసే ఉపాయం చూడటం మంచిదని ఆలోచించి అతను ఒక పన్నాగం మనసులో సిద్ధం చేసుకున్నాడు. పైకి మాత్రం మామూలు పెద్ద మనిషి వల్లే ఆ పిల్లను ఓదార్చి వారిద్దరినీ చూసి లోపల దత్తస్వామిని స్మరించుకుని, అబ్బాయిలు, మీ ఇద్దరిలో అసలు వాడెవడో దొంగ వాడెవడో తెలుసుకోవాలంటే మిమ్మల్ని ఇద్దరిని కొంచెం పరీక్షించాల్సి ఉంటుంది. నిజానికి ఇది అసలైన వాడికి అవమానమే. కానీ మరోలా అనుకోకుండా మీరిద్దరూ కూడా ఈ పరీక్షకు అంగీకరించాలి అని బహు సౌమ్యంగా చెప్పాడు. వారిద్దరూ అంతకన్నా సౌమ్యంగా, అందుకే కదా బాబు తమ దగ్గరకు వచ్చింది అన్నారు చేతులు జోడించి. వినయంలోనూ మర్యాదలోనూ ఎవడూ తీసిపోలేదు. అప్పుడు విష్ణుదత్తుడు శిష్యులను పిలిచి ఒకడి మొహం మీద కా అని, ఒకడి మొహం మీద దా అని తప్తముద్రలు వేయించాడు. ఆ ముద్రలు వేసేటప్పుడు అవి సమంత్రకంగా ముద్రింపబడ్డాయని వారెవరికీ తెలియదు. తర్వాత ఊరి పెద్దలు విష్ణుదత్తుడు ఒకచోట కూర్చొని వాళ్ళిద్దరినీ విశాలాక్షిని విడివిడిగా దూరంగా నిలబడే ఏర్పాటు చేశాడు. అప్పుడు విష్ణుదత్తుడు కాని పిలిచి, నీ ఇంట్లో ఉన్న వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు మొదలైన వాటి జాబితా చెప్పు. విశాలాక్షి శరీర వర్ణన ఎట్లా ఉందో చెప్పు అని వాడు చెబుతూ ఉండగా పెద్ద మనుషుల చేత రాయించాడు. వాణ్ణి పంపేసి అలాగే చేత చెప్పించి వేరే కాగితం మీద రాయించాడు. తర్వాత విశాలాక్షి చేత చెప్పించి రాయించాడు. ఇప్పుడు వారి వాంగ్మూలాలు మూడు పోల్చి చూసుకుని పెద్దలంతా ఒక నిర్ణయానికి వచ్చారు. విష్ణుదత్తుడు కూడా వారితో ఏకీభవించాడు. అయినా మళ్ళీ పరీక్షించడం మంచిదన్నాడు. ఈ మాట విష్ణుదత్తుడు దాలను ఇద్దరినీ పిలిచి, ఈ మాతాపురం 5 క్రోసుల వైశాల్యం కలది. దీని చుట్టూ వివిధ దేవాలయాలున్నాయి. మీరిద్దరూ వెళ్ళి ఈ పురానికి ప్రదక్షిణం చేసి ప్రతి దేవాలయంలోని దేవతలను దర్శించి రావాలి. ఎవడు ముందుగా వస్తాడో తాను నిజంగా ప్రదక్షిణం చేసినందుకు గుర్తుగా ఆయా దేవత విగ్రహాల లక్షణాలన్నీ వివరంగా చెబుతాడో వాడే విజయవంతుడని భావిస్తాము అన్నాడు. ఆ మాట వింటూనే ఇద్దరూ పరిగెత్తారు. ముందుగా అనేవాడు వచ్చాడు. వచ్చి దేవతామూర్తి లక్షణాలన్నీ చెప్పాడు. పెద్దలు రాసుకున్నారు. నేను ముందొచ్చాను, విశాలాక్షి నాదేనన్నాడు వాడు. రెండో వాడిని కూడా రానిమ్మన్నారు పెద్దలు. మధ్యాహ్న సమయానికి రెండోవాడు రొప్పుకుంటూ వచ్చాడు. వాడు కూడా దేవతా లక్షణాలన్నీ సరిగ్గానే చెప్పాడు. పెద్ద మనుషులు ఏక నిర్ణయానికి రాలేకపోయారు. కొందరేమో విషయం ఇద్దరూ సమంగానే చెప్పారు. ఒకడికి కాలు కొంచెం త్వరగా సాగుతుంది, మరొకడికి సాగదు. అంత మాత్రం చేత అసలు వాడు వీడేనని చెప్పలేమని వాదించారు. మరికొందరు అందుకు భిన్నంగా వాదించారు. ఆనాడు విష్ణుదత్తుడు నవ్వి, పోనీ మరో పరీక్ష పెట్టి చూద్దామని, అబ్బాయిలు, ఈ కొండ మీద యోగులు అనేకులున్నారని వినికిడి. మీరీ గిరి ప్రదక్షిణం చేసి ఆ యోగుల నామగోత్రాలు కనుక్కొచ్చి చెప్పాలి అన్నాడు. ముందొచ్చిన వాడిదేనా విజయం అని ప్రశ్నించాడు అంతేగా మరి, పెద్ద మనుషులు అలవోకగా చెప్పేశారు. అనేవాడికి సహజంగానే ఉత్సాహం పెరిగింది. తానొక పరీక్షలో నెగ్గాడు. కొంతమంది తన పక్షాన ఉన్నారు. కొద్దిమంది వ్యతిరేకించడం మూలాన నిర్ణయం ఆగింది. ఆ కాస్త జయిస్తే ఇక విశాలాక్షి తనదే. అందుచేత ఈ మాటు తను ద్విగుణీకృత ఉత్సాహంతో పరిగెత్తాడు. కూడా వెనకంజ వేయలేదు. ఒక ముహూర్త కాలంలోనే వచ్చేశాడు. వాడు చెప్పిన యోగుల పేర్లన్నీ పెద్దలు రాసుకున్నారు.
నాకు సత్యదేవత అండ ఉంది కనుకే నేను ఈ పని ఇంత త్వరగా చేయగలిగాను అని వాడు సగర్వంగా ప్రకటించాడు. చీకటి పడ్డాక, జాము పొద్దుపోయాక రెండోవాడు కాళ్ళీడ్చుకుంటూ వచ్చాడు. వస్తూనే ఉస్సూరుమంటూ నేల మీద కూలబడి కొండంతా చచ్చేటు తిరిగాను, యోగి అన్నవాడు కనిపించలేదు అని నిస్త్రాణతో సొమ్మసిల్లి పడిపోయాడు. విష్ణుదత్తుడు వాడికి శైత్యోపచారాలు చేయించి పెద్దలతో సంప్రదించి, అబ్బాయిలు, మేమొక నిర్ణయానికి వచ్చాం, అయినా ఇటువంటి విషయాల్లో తొందరపడరాదని మరొక్క పరీక్ష మాత్రం చేయదలిచాం, ఇదే చివరిది అని అంటుండగానే దాలేచి త్వరగా చెప్పండి అన్నాడు. నీరసంగా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు విష్ణుదత్తుడు ఒక పెద్ద సీసా తెప్పించి, అబ్బాయిలు, ఒకసారి దీనిలోకి దూరి వెళ్ళి బయటికి వచ్చిన వాడు విశాలాక్షిని వెంటబెట్టుకుని వెళ్ళిపోవచ్చు, రెండో వాడి సంగతి మేం చూస్తాం అన్నాడు. పెద్దలంతా అవునన్నారు. విష్ణుదత్తుడు చేత్తో సీసా పట్టుకుని రండి అన్నాడు. పొంగిపోయి తటాలున సూక్ష్మరూపంతో సీసాలోనికి దూరిపోయాడు. సిద్ధంగా ఉన్న విష్ణుదత్తుడు మంత్రసహితమైన బిరడాను చటుక్కున బిగించేశాడు. ఆ పైన మంత్రోదకం చల్లాడు. లోపల పిశాచంగాడు గిలగిలా కొట్టుకొని మంత్రబలాన్ని అతిక్రమించలేక సీసాలోనే వేళ్లాడి పడిపోయాడు. సభ్యులంతా ఇది చూసి మైమరిచి కరతాళ ధ్వనులు చేశారు. విశాలాక్షి, కుండిలుడు వచ్చి విష్ణుదత్తుడి పాదాలు పట్టుకున్నారు. అలా పాదాలు పట్టుకున్న విశాలాక్షి అలాగే ఉండిపోయి వెక్కి వెక్కి ఎడవసాగింది. విష్ణుదత్తుడు మెల్లగా లేవదీసి, ఎందుకమ్మా ఏడుస్తావు అని జాలిగా అడిగాడు. నాకేదైనా ప్రాయశ్చిత్తం చెప్పండి బాబుగారు అంది ఆమె ఏడుపు దిగమింగుకుంటూ. ప్రాయశ్చిత్తమా? నీకు ప్రాయశ్చిత్తం ఎందుకు? విష్ణుదత్తుడు ఆశ్చర్యపోయాడు. ఆ పిల్ల బదులు చెప్పకుండా మళ్ళీ ఏడవసాగింది కూడా ఉన్న అమ్మలక్కలకు విషయం అర్థమైంది. వాళ్ళ ఆ పిల్ల ధర్మబుద్ధికి కంటతడి పెట్టుకుంటూ విషయాన్ని విష్ణుదత్తుడికి వివరించారు. ఆ మాట విన్న కుండిలుడు కూడా విశాలాక్షికి రవ్వంత దూరంగా జరిగి విష్ణుదత్తుడి వంక అయోమయంగా చూడసాగాడు. అప్పుడు విష్ణుదత్తుడు గంభీర స్వరంతో ఇలా చెప్పసాగాడు. అమ్మాయ్ విశాలాక్షి, నీ ధర్మబుద్ధికి దత్తస్వామి పులకించిపోతున్నాడమ్మా. అయినా నీ ఊహలో సత్యం లేదు. ఇక్కడ చేరిన పెద్దలకి ఇది తెలిసిందే. కుండిలా, జాగ్రత్తగా విను. నీకోసం ఇది ప్రత్యేకంగా వివరించి చెప్తున్నాను. పెద్దల సమక్షంలో ఆ జంటిగుడు ఇప్పుడు కేవలం ఒక గాలి, జరిగిందంతా ఒక గాలి చేష్ట అంతే. ఒక మాల పిశాచం వచ్చి బ్రాహ్మణ్ణి ఆవహిస్తే బ్రాహ్మడు మాలైపోతాడా? అందువల్ల విశాలాక్షి పరపురుష స్పర్శ దోషం లేసమైనా లేనిది, అది నిశ్చయం. దత్తస్వామిని కడుపార కన్న తండ్రి మహనీయుడ అత్రి మహర్షి బలాత్కృతుడైనట్టి స్త్రీకి మామూలుగానే దోషం లేదని నిర్ధారణ చేశాడు. ఇక గాలిచేష్ట విషయంలోన దోష ప్రసక్తి, అసలు ఆ ఊహే తప్పు. స్త్రీల విషయంలో ధర్మాన్ని క్రూరంగా సమన్వయించే బుద్ధి కొందరి పురుషుల్లో ఉంటుంది ఈ లోకంలో. అది పాపం కనుక కుండిలా ఆ ఊహను దగ్గర చేరనీయకు. విశాలాక్షి, లేనిపోని అనుమానాలు పెట్టుకొని మనసు పాడు చేసుకోకు. నెల్లాళ్ళు రౌరవ యాత్రలు పడ్డావు నువ్వు. పూర్వపాపాలు హరించినాయి, అంతేకాని కొత్త పాపం ఏదీ నీకంటుకోలేదు. సుఖంగా ధర్మంగా కాపురం చేసుకో. విష్ణుదత్తుడి ధర్మ నిర్ణయాన్ని విని పెద్దలంతా వివిధ స్మృతి వాక్యాలను ఉదహరించి బలపరిచారు. విశాలాక్షికి, కుండిలుడికి ముఖాలు పులుకడిగిన ముత్యాల్లాగా మెరిసినాయి. వారానందంతో జంటగా వచ్చి విష్ణుదత్తుడికి నమస్కరించారు. విహిత స్వధర్మానుష్ఠానం పట్ల శ్రద్ధ కలిగి సుఖంగా ఉండండి అని దీవించాడు విష్ణుదత్తుడు. ఆ తరువాత సీసాను శిష్యుల చేత శ్మశానంలో పాతిపెట్టించి అతిథులందరినీ ఆనాడు తనింట్లోనే ఉంచుకొని మర్నాడు పంపాడు విష్ణుదత్తుడు. దేవేంద్ర, చూశావా? ఆ పరగణ అంతటినీ పీడించుకు తింటున్న బ్రహ్మరాక్షసుణ్ణి విష్ణుదత్తుడు ఎలా పట్టి బంధించాడో. అతనికి పిశాచమెవరో ముందే తెలుసు, అయినా పరీక్షలు పెట్టాడు. మొదటి పరీక్ష వల్ల ఊరి పెద్దలందరికీ అన్నవాడే పిశాచమై ఉండొచ్చిన ఊహ వచ్చింది, కానీ నిశ్చయం కాలేదు. రెండో పరీక్షలో అది నిశ్చయమైంది, కానీ కొంతమందికి ఇంకా పీకుతూనే ఉంది. మూడవ పరీక్షలో అందరికీ సంశయమో లేకుండా పోయింది. అప్పుడు నాలుగో పరీక్షలో పిశాచబంధనం అయిపోయింది. విష్ణుదత్తుడు ఊరివారి కోసం పిశాచతత్వాన్నిలా క్రమంగా బోధించాడన్నమాట. కంటికి కనిపిస్తున్న పీడిస్తున్న పిశాచాన్ని గుర్తింపచేయడంలోనే ప్రజలకింత క్రమబోధ చేయవలసి వచ్చిందే. మనోభాగతీతమైన ప్రమాణాతీతమైన వస్తువుని బోధించాలంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో నువ్వే ఆలోచించు. మహేంద్ర, ఒక్కొక్క శాస్త్రము ఒక్కొక్క పరీక్ష లాంటిది. ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తుంది చూడు. పెళ్ళానికి, పిల్లలకి, బంధుమిత్రులకి ఎవరికి కష్టం వచ్చినా
తనకే కష్టం వచ్చిందని ఏడుస్తాడు మానవుడు. అలాంటి వాడికి నువ్వు అంటే నీ దేహం వరకే పరిమితంరా అనే చార్వాకవాదం రవంత ఉపకారం చేసినట్టే. ఈ దేహమే తానని భావించేవాడికి ఈ దేహాన్ని లోకాల్ని నియమించే శక్తి వేరే ఉందని, దాన్ని ఆరాధిస్తే నువ్వు ప్రత్యక్ష లాభాల్ని పొందగలవని మంత్రశాస్త్రాదులు బోధిస్తాయి. ఆ విధంగా అవి నీలో ఈశ్వర భక్తిని రేకెత్తిస్తాయి. నువ్వు సత్కర్మలు చేస్తే నువ్వు ఇంతకన్నా ప్రశస్తమైన సుఖాన్ని అనుభవిస్తావని చెప్పే మీమాంసాది శాస్త్రాలు ఈ దేహం కన్నా భిన్నంగా నువ్వున్నావని నీ తలకెక్కేట్టు చేస్తాయి. అప్పుడు వేదాంత శాస్త్రం వచ్చి స్థూల సూక్ష్మ కారణ దేహాలకు అతీతంగా ఉన్న నిన్ను నీకు పట్టి బంధించి ఇయ్యటం సులభమవుతుంది. కనుక దేవేంద్ర, శాస్త్రాలకు పరస్పర విరోధం లేదని గ్రహించు. ఇంత చెప్పినా నీకింకా ఒక సందేహం మిగిలి ఉండొచ్చు. ఎంతైనా ఇన్ని మెట్లుండాలా, ఏదో ఒకటో రెండో ఉంటే చాలదా అని. కానీ దేవేశ్వర, బ్రహ్మతత్వం అత్యంత దుర్లభమైనది, దుర్గ్యాహమైనది. దానికెంత చేరువుగా వచ్చిన మహాత్ములు కూడా రవ్వంత పొరపాటు వల్ల పక్కదారి పట్టి సత్యానికి సుదూరంగా పోయే ప్రమాదం ఉంది. అందువల్లే అలాంటి వారి సందేహం తీర్చేందుకోసమే పైకి చాలా పోలిక కనిపించిన చివరిలో అత్యంత సూక్ష్మ విభేదాలు గల శాస్త్ర సిద్ధాంతాలు ఉండవలసి వచ్చింది. అందుకు ఉదాహరణగా విష్ణుదత్తుడిదే మరొక కథ చెబుతాను విను. ఇదే మన సప్తోదాహరిణిలో చివరి కథ. మరో భాగంలో తెలుసుకుందాం.